హే గాయ్స్! ఈరోజు నేను మీ అందరికీ ఉగాది వ్లాగ్ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో, వెల్కమ్ టు మై ఛానల్ కృష్ణ ప్రియాంక వట్టెకాల. అందరూ ఉగాది ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు, ఏంటి అని నాతో కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఒంటరిగా ఉగాది సెలబ్రేట్ చేసుకోబోతున్నాను వితౌట్ మై మామ్. మా మమ్మీ కొంచెం వర్క్ ఉండి మా రిలేటివ్స్ వాళ్ళ ఇంటికెళ్లారనమాట. ఇంకా మా తమ్ముడు ఒకటే ఉన్నాడు. వాడు కూడా వెళ్తున్నాడు మా మమ్మీ దగ్గరికి. కొంచెం వర్క్ ఉంది. ఈవినింగ్‌కంతా వచ్చేస్తాడు వాడైతే. ఇంకా టుమారో మా మమ్మీ వస్తారనమాట. ఇంకా నేను హెడ్ బాత్ చేయాలి కాబట్టి ఆయిల్ అయితే ఫుల్‌గా పెట్టేసుకున్నాను. మా మ్యాక్స్ సర్ట్ కట్టేసున్నాను. చాలా దిగులుతో ఉన్నాడనమాట. ఇంకా వాడు దిగులుతో ఉన్నాడని చెప్పి నేను పాలైతే కలిపేసాను వాడి కోసము. ఇప్పుడు చూడండి వాళ్ళ రియాక్షన్ ఎలా ఉందో. కట్టేసాను కదా! మ్యాక్స్ మ్యాక్స్ ఏమి ఏ నీకోసమే కదా పాలు, ఎందుకు అరుస్తున్నా? మ్యాక్స్ మ్యాక్స్ ఎప్పుడు ఆవలింతలో ఎప్పుడు నిద్రపోవడం. మ్యాక్స్ ఏమి చెవుల కింద దించి వై. వెరీ గుడ్ మ్యాక్స్. ఇంకా ఉగాది రోజు మా ఇంటి దగ్గరికి బసవన్న వచ్చారనమాట. నాకు కొంచెం క్యూట్ అనిపించింది. నేను వీడియో రికార్డ్ చేస్తున్న టైంలో ఆయన వచ్చి ఇట్లా ఊదుతున్నట్టు పట్టుకున్నాడు. క్యూట్ రైట్? హే గాయ్స్, చాలా ట్రై చేశాను. ఉగాది పచ్చడి అయితే చేసేసాను. కానీ నాకెందుకు అసలు వీలు కాలేదనమాట. క్లాస్ ఉంది, ఆ మైండ్ అంతా అట్లే ఉందనమాట, డీవియేషన్. సో మా అమ్మకి తెలిస్తే ఈరోజు నేను పొద్దున్న దీపం పెట్టలేదని ఇంకంతే సంగతులు. ఉగాది రోజు దీపం పెట్టుకుంటే బాగుంటుంది కదా, నాకు అలానే ఉంది. కానీ మిక్స్డ్ ఫీలింగ్స్ అనమాట. క్లాస్ ఉంది, వెళ్ళాలి, ఈవినింగ్ వచ్చి ప్రశాంతంగా పెట్టుకుందామని. ఇంకా మా తమ్ముడు కూడా వస్తాడు ఈవినింగ్ అయితే. ఈవినింగ్ కలిసి టెంపుల్కి వెళ్దామని చెప్పాడు. సో ఈవినింగ్ ఒకేసారి కలిసి టెంపుల్కి వెళ్ళే ముందు ఇంట్లో దీపం పెట్టుకొని మంచిగా పూజ చేసుకుందాం అనుకుంటున్నా. ఉగాది పచ్చడి అయితే చేసేసాను, కానీ ఇంకేం చేయాలో అర్థం కావట్లేదు. చాలా ఉన్నిందనమాట ప్లాన్స్. ఈవినింగ్ అయితే పొంగల్ కూడా చేయొచ్చు, ప్రశాంతంగా దేవుడు పెట్టుకోవచ్చు. ఇప్పుడు హరీ బరీగా ఖాళీగా తిరుగుతున్నా 9 వరకు. అసలు నాకు బుర్ర పాడైపోయింది అసలు. ఏంటో అర్థం కావట్లేదు. ఇంకా ఈవినింగ్ అయినా దీపం పెట్టుకొని ప్రశాంతంగా ప్రసాదము అవన్నీ చేసి పెట్టుకోవాలి. సో ఇప్పుడైతే నేను క్లాస్ ఉంది కాబట్టి త్వరగా రెడీ అయిపోయి క్లాస్కి అయితే వెళ్ళిపోతాం. ఈరోజు అదిగాక మాకు మేకప్ క్లాస్, కాక్టైల్ మేకప్ అనమాట. సో లెట్స్ గెట్ రెడీ. ఓ గాడ్, నాకైతే చాలా టెన్షన్ ఉంది. రోజు నేను ఈ డ్రెస్ వేసుకోబోతున్నాను. ఇది కొత్తదేం కాదు, ఆల్రెడీ 1 or 2 టైమ్స్ వేసుకో ఉన్నాను. చాలా నీట్గా ఉంటుంది అనమాట. కాకపోతే చున్నీ వచ్చి కొంచెం సిల్క్ లాగా ఉంది. ఈ క్లాత్ అయితే మనం సమ్మర్ ప్రజెంట్గా వేసుకోవచ్చు, లైక్ స్మూత్గా ఉంటుంది క్లాత్ అదంతా కూడా. ఈ డ్రెస్ అయితే వేసుకోవాలనుకుంటున్నా. ఇంకా రెడీ అయ్యాక టోటల్గా ఎలా ఉంది లుక్ అని చెప్పైనే చూపిస్తాను. సో ఈ డ్రెస్ అయితే వేసుకొని రెడీ అయిపోదాం. సో జస్ట్ స్కిన్ కేర్ అయితే చేసేసుకున్నాను. ఇప్పుడైతే నేను పౌడర్ అప్లై చేయబోతున్నా. ఈరోజు నాకు అసలు పండగనే కాదు, మా మమ్మీ లేకపోయేసరికి ఒకలా ఉంది. ఇంకా నార్మల్ టైమ్స్లో నేను వింటర్ అలా అయితే నాకు పౌడర్ పెద్దగా నచ్చదు. కాకపోతే సమ్మర్లో పౌడర్ అప్లై చేసుకోకపోతే మాత్రం ఫుల్ ఆయిల్ ఇలా గారిపోతుంది. ఆ మొహం ఇంకెవరు చూడలేరు. సో లైట్గా పౌడర్ అయితే అప్లై చేసేస్తాను టు కంట్రోల్ మై ఆయిల్. అంతకుమించి ఇంకేం లేదు. పౌడర్ అప్లికేషన్ కూడా అయిపోయింది. లిప్ బామ్, ఐబ్రో ఫిల్లింగ్ ఈజ్ మ్యాండేటరీ అనిపిస్తుంది నాకు. యూ కెన్ సీ ద డిఫరెన్స్ రైట్. ఇంకా మా మ్యాక్స్ తోడు చేసిన పని అనమాట. స్టిక్కర్ ప్యాకెట్ చింపేశాడు, చూడండి ఎలా చూస్తున్నాడు. సో స్టిక్కర్ కూడా పెట్టేసుకున్నా. బ్యాలెన్స్ వచ్చి ఇంకా లిప్స్టిక్ ఉంది. ఇది కిస్ బ్యూటీది, ఇది వచ్చి బ్లూ హెవెన్. నాకు వచ్చి డబుల్ షేడ్స్ మిక్స్ చేసుకోవడం అంటే చాలా ఇష్టం, ఎందుకో తెలియదు, నాకు సెట్ అవుతుంది అనిపిస్తుంది. మీకు ఒకటి తెలుసా, డబుల్ కలర్ మిక్స్ చేసుకోవడం వేసుకోవడం కూడా అదొక ఆర్ట్ అనమాట. ఇలాగే నేను సోది మాట్లాడుతూ ఉంటాను, నాకు క్లాస్ టైం అయిపోతుంది. అప్పర్ లిప్కి ఇది వేసాను, ఈ బ్లూ హెవెన్ లిప్స్టిక్ని. దట్స్ ఇట్, ఎక్స్ట్రా ఏం లేదు, ఈ మాత్రం సరిపోతుంది. ఓ గాడ్, ముందు ఒక డౌట్ ఉంది నాకు, ఈ డ్రెస్ నాకు పడుతుందా లేదా అని. థ్యాంక్ఫుల్ టు గాడ్ పట్టింది. కొంచెం సన్నగా అవ్వలేదు కానీ ఒక 2 kgs తగ్గాను. యాక్చువల్గా మన హైట్కి వెయిట్ అసలు కష్టం.
నీరసం వస్తుంది అనమాట. మనకి కొంచెం వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నా. సీరం, హెయిర్ సీరం. అంతే, ఈ హెయిర్ని అసలు ఇంకేం చేయను, కోంబు కూడా చేయను. ఆఫ్టర్ సీరం నేను అసలు హెయిర్ కోంబే చేయను. హెయిర్ క్లచ్ పెట్టేస్తా. మీ దగ్గర క్లచ్ ఉంటే క్లచ్, క్లిప్ ఉంటే క్లిప్. ఆ రూమ్లో ఉంది క్లిప్, లైక్ క్లచెస్. మనకు అంత సీన్ లేదు ఇప్పుడు, అన్నీ వెతుక్కొని చేసుకొని. ఇంకా త్వరగా బ్యాగ్ సర్దుకొని వెళ్ళిపోవడమే. బ్యాగ్ సర్దుకునేది కూడా ఏం లేదు. మా మ్యాక్స్ ఇప్పుడు ఏడొస్తాడేమో నేను వెళ్ళేటప్పుడు. కానీ మా నేబర్స్ చాలా మంచిగా చూసుకుంటారు కాబట్టి దాని గురించి నో వరీస్. ఇంకా ఫెస్టివల్ కాబట్టి కొంచెం కొంచెం కుంకుమ యాడ్ చేస్తే ఆ వైబ్స్ అలా తన్నుకు వస్తాయి. మనం ఏం చేయనవసరం లేదు. ఓకే, ఈ డ్రెస్ నేను షార్ట్స్లో అప్లోడ్ చేస్తాను, లైక్ డ్రెస్ ఎలా ఉంది ఏంటి అని చెప్పి. ఓకే, ఇప్పుడైతే నేను ఇన్స్టిట్యూట్కి బయలుదేరిపోతాను. అక్కడ కూడా ఎస్సిసి ఇన్స్టిట్యూట్ నెల్లూరు ఇంత సక్సెస్ఫుల్, పొలైట్ గా మంచి రేటింగ్ తో ముందుకు తీసుకెళ్ళినందుకు మై హార్ట్ఫుల్ థాంక్స్. ఐఎమ్ సో హ్యాపీ, ఐఎమ్ సో ప్రౌడ్. అరే మీరు అందరు ఫోన్లో చూస్తే క్లాప్స్ ఎవరు పడతారు? Congratulations, self proud, and this cake goes to each and every one of you. Congrats. Guys, मैं काश्मीरा. నా కాక్టైల్ మేకప్ అయితే అయిపోయింది. కాస్ట్యూమ్ తీసుకెళ్లేదు కాబట్టి కొంచెం నా డ్రెస్తోనే ఉండిపోయాను. కాస్ట్యూమ్ వేసుంటే ఇంకా లుక్ అద్దిరిపోయేది. ఇంకా ఆంటీ వాళ్ళ ఇంట్లోనే నేను లంచ్ చేసేసాను. ఇందాక ఏంటి అంత గోల్ అనుకున్నారు కదా, ఇండియా లెవెల్లో నెల్లూరు ఇన్స్టిట్యూట్కి విఎల్సిసికి ర్యాంక్ 1 వచ్చిందనమాట. సో మా మేడం వాళ్ళు దుబాయ్కి వెళ్తున్నారనమాట. ఇంకా దానికోసం అనమాట ఫుల్ గోల, రచ్చ చేసాము అంతా కలిసి. ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి నేను ముఖ్యంగా పెట్టేసుకోవాలనుకున్నాను, దీపం పెట్టుకొని మంచిగా ప్రసాదం చేసుకోవాలనుకున్నా. పరమాన్నం వచ్చి స్టవ్ పైన పెట్టేశాను. ఇంక ఇక్కడ దేవుడి పటాలు అంతా నీట్‌గా తుడిచేశాను. మా మమ్మీ దేవుడి సామాన్లంతా నాకు తోమిచ్చేశారు నిన్నే. సో ఇదంతా పూలతో అలంకరించేసి ఏదో నాకు నచ్చినట్టు, నాకు తోచినట్టు మనస్ఫూర్తిగా హార్ట్‌ఫుల్‌గా అయితే నేను దేవుడిని మొక్కుకున్నాను. అంతే. ఏదో నాకు వచ్చినట్టు అలా చిన్నగా చేసుకున్నాను. ఇంకా దేవుడి పటాలకు గానీ, ఇంకా పూజ సామాన్‌కి బొట్లు అయన్నీ పెట్టేసుకుంటూ ఉన్నాననమాట. నాకెందుకో చాలా హ్యాపీ అనిపిచ్చింది అలా చేస్తుంటే. కొంచెం గూడా మనకు కష్టమనే అనిపించదు. పరమాన్నం చేశాను. నాకైతే భలే నచ్చేసింది. భలే టేస్టీ అయిపోయిందనమాట. అంత స్వీట్ గూడా కరెక్ట్‌గా వచ్చిందనమాట. బాగా కుదిరింది. నేను అంతా షూట్ చేద్దాం అనుకున్నా, ఎలా చేశానని కూడా నాకు టైం సరిపోలేదు. చెప్పాను గదా, ఒంటరిగా ఇదంతా చేసుకోవాలంటే కొంచెం కష్టమే అనిపిచ్చింది. ఆల్ ద మామ్స్ ఔట్ దేర్ సెల్యూట్ అనమాట. నిజంగా ఇదంతా చేసుకోవాలంటే చాలా కష్టం. నాకైతే ఈరోజు బాగా అర్థమైంది ఉగాది రోజు. లాస్ట్‌కి నేను దీపం పెట్టేసుకున్నా. మనస్ఫూర్తిగా ప్రసాదం అయితే చేసుకున్నా. చూడండి నేను ఎలా అలంకరించానో. ఏదో నాకొచ్చినట్టు అలంకరించుకున్నాను. సో బయట గూడా గుమ్మానికి మామిడాకులు, వేపాకు అదంతా పెట్టుకున్నాననమాట. దేవుడికి దీపం పెట్టుకున్నాక నా స్కిన్, నా ఫేస్ ఇంకొంచెం గ్లో అయినట్టు అనిపిచ్చింది. చాలా ప్రశాంతంగా ఉన్నింది. ఇంకేదో నేను చేసిన ప్రసాదం మా నైబర్స్‌కి కూడా ఇచ్చేసాను. ఇంకా మా తమ్ముడొచ్చేసాడు. ఈవినింగ్‌కి వస్తాడని చెప్పా కదా! మేమిద్దరం కలిసి నెల్లూరులోని రాజరాజేశ్వరమ్మ టెంపుల్‌కైతే వెళ్ళిపోయాము. పూలమాలలు నార్మల్‌గా మనకి 100 రూపీస్‌కి, 80 రూపీస్‌కి అలా వచ్చేస్తాయి. ఉగాది రోజు ఎక్కడ చూసినా 150, 200 ఈ రేంజ్‌లోనే ఉన్నాయన్నమాట. ఉగాది శుభాకాంక్షలు మరోసారి అందరికీ. చూసారా ఎంత బ్యూటిఫుల్‌గా డెకరేట్ చేశారో!
ఈ సంవత్సరం క్రోధనామ సంవత్సరం అంట. చాలా క్రోధంగా ఉంటారా అంట అందరూ. అంటే లైక్ అందరూ కోపంతో రగిలిపోతుంటుంటారంట. మనకు ముందే కోపం కొంచెం ఎక్కువే. ఈసారి ఇంకా ఎక్కువవుతుందేమో. ఇది తలుచుకున్నప్పటి నుంచి నాకింకా భయమేస్తుంది. ఎవరెవరు ఇలాంటివి నమ్ముతారు? నాతో కామెంట్స్‌లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. చూడాలి ఎంతవరకు కోపంగా ఉంటారు? ఎంతవరకు మనం కంట్రోల్ చేసుకోగలుగుతాము అని. ఇలాంటి టైంలోనే కొంచెం కంట్రోల్‌గా ఉండాలనిపిస్తది. మన గురించి ఇంకా చెప్పనవసరం లేదు. మామూలుగానే మనకి ఇంక అంతే బీపీ వచ్చేస్తదనమాట ఏదైనా చిన్నగా జరిగినా కూడా. గుడికి నేను ఫస్ట్ టైమ్ వెళ్ళాను రాజరాజేశ్వరమ్మ టెంపుల్‌కి. ఎంత బ్యూటిఫుల్‌గా ఉందంటే అసలు చెప్పలేను. చూస్తున్నారు కదా! నాకైతే చాలా నచ్చేసింది. మెయిన్‌గా చెప్పాల్సింది గోపురం గురించి. ఆ గోపురం అయితే నాకెంత నచ్చేసిందో ఇంక లోపలికైతే వచ్చేసాం. కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళాలి కాబట్టి ముందుగా కాళ్ళైతే కడుక్కొని లోపలికి ముందు బయటంతా ఎలా ఉంది అని చెప్పి అలా రౌండేసామనమాట. నేను, మా తమ్ముడు. ఫుల్లుగున్నారు రష్ అయితే. అసలు చెప్పనవసరంలే. కితకితలాడిపోతున్నారు. రాజరాజేశ్వరమ్మ టెంపుల్ చాలా బిజీగా ఉన్నిందనమాట ఆ రోజైతే. నాకైతే చాలా భయం వేసింది. ఎందుకంటే రష్‌లో కొంచెం ఉండాలంటే ఇబ్బందిగా ఉంటుంది గదా! సో, ఎంత టైం పడుతుంది, ఏంటి అని కొంచెం టెన్షనేసింది. ఇక్కడంతా మేళాలు ఎంత వాయిస్తూ ఉన్నారు. చూసారు కదా! ఫుల్ రష్‌గా ఉంది. ఇక్కడ రష్ లేదు గానీ, ఆ క్యూ లైన్ వైపు వెళ్తే మాత్రం నిజంగా భయమేస్తదనమాట అందరికి. ఇది కాకుండా బయట చుట్టూతా గుడులుంటాయి కదా! అక్కడ అనమాట ఇది. ఇక్కడ హారతిస్తున్నారు. హారతిచ్చి మళ్ళీ అవి హారతివి బయట పెడుతున్నారనమాట. అది ఎందుకు పెట్టారు ఏమో నాకు తెలీదు. ఇంకా బయటకైతే వచ్చేసాము. చా ఎవరినన్నా అడుగు. ఏ ఆంటీని? అదో టికెట్ కౌంటర్. ఆ రష్‌ని చూసి ఆ లైన్‌లో వెళ్ళలేక ఇంక టికెట్ కౌంటర్ దగ్గరికైతే వచ్చేసామనమాట. టికెట్ ఎంతో తెలుసా? రూ. 100 అనమాట ఈచ్ పర్సన్‌కి. మా ఇద్దరు కలిపి 200 అయితే అయ్యింది. చెప్పాను కదా! లోపల ఇట్లా టెంకాయలు కొట్టట్లేదని చెప్పి. ఇంకా మేము క్యూ లైన్ వైపు వెళ్తుంటే ఇంక బయటే కొట్టుకోవాలి టెంకాయలని చెప్పారు. నేను కొడదామంటే మనం కొట్టేసరికి ఇంకొంచెం క్యూ ఎక్కువైపోతుందని చెప్పి మా తమ్ముడికైతే ఇచ్చేసాను టెంకాయ కొట్టడానికి. వాడైతే ఒక దెబ్బ కొడతాడు. నేను 10 దెబ్బలు కొట్టినా ఇంక అంతే అనమాట. చూసారు కదా! రూ. 100 అనమాట టికెట్ అయితే బయట పెట్టేసున్నారు. బూందీ ఇచ్చారు ప్రసాదంగా. దర్శనం చేసుకొనొచ్చా వాళ్ళకి. ఎంత బావుందంటే బూందీ చాలా సాఫ్ట్‌గా ఉంది. బ్యాడ్ థింగ్ ఏంటంటే మేము వెళ్ళేసరికి పులిహోర అయితే అయిపోయింది. లడ్డుతో అయితే అడ్జస్ట్ అయిపోయాం. నాకైతే టెంపుల్స్‌లో పులిహోర అంటే చాలా ఇష్టం. చూసారు కదా! లుక్ ఎంత బావుందో. టెంపుల్ అయితే చాలా ఆసమ్‌గా ఉంది. నాకైతే చాలా నచ్చేసింది టెంపుల్. ఇంకా ఇంకా దర్శనం చేసుకొనొచ్చాక కాసేపు బయట కూర్చోవాలి గాబట్టి, కొంచెం సేపు బయట కూర్చొని బయలుదేరదాం అనుకున్నాం. కనీసం ఒక్క ఫోటో గూడా తీసుకోలేదు. అదే అడుగుతున్నా మా తమ్ముడిని. పాపం మా తమ్ముడు ఈ జర్నీలు జేయడాక అలసిపోతున్నాడనమాట. చూసారా ఎంత టైర్డ్‌గా ఉన్నాడో. ఇంకా ఒక్క ఫోటో గూడా తీసుకోలేదు. ఇంక వాడిని ఎలాగోలా ఇబ్బంది పెట్టి ఒక ఫోటో అయితే తీసుకోవాలని అయితే ఫిక్స్ అయిపోయాను. ఫోటో తీసుకున్నాం రా. భలే ఉంది. సో, దర్శనమైతే అయిపోయింది. ఫ్యూ మినిట్స్ ప్రశాంతంగా కూర్చున్నాం. 2 బూందీలొచ్చాయి కదా! నాకొకటి, మా తమ్ముడికొకటి. సో, నా బూందీ తినేసి ఇంకా ఇంకొక బూందీ మా ఆంటీ వాళ్ళకని చెప్పి తీసుకెళ్ళిపోయాము. గోపురం చూసారా ఎంత కలర్‌ఫుల్‌గా, ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో. సో, దర్శనం అయిపోయింది కాబట్టి బయటికెళ్ళిపోయాం. ఈ బయట ఒక ఫోటో క్లిక్ చేసేసుకున్నాను. చెప్పాను కదా! మా అత్తమ్మ వాళ్ళ ఇంటికెళ్లారు మా మమ్మీ అని. ఇంక మా తమ్ముడు అక్కడి నుంచి వస్తుంటే నా కోసం ఇంకా బిర్యానీ అవన్నీ పంపించారు. ఒక్కదాన్నే ఉన్నాను కదా! తెలుసనమాట ఏం చేసుకోనని చెప్పి. సో, దమ్ బిర్యానీ, వడ, లెగ్ పీస్ ఫ్రై, ఇంకా పాయసం, ఇంకా గోంగూర ఇవన్నీ చేసి పంపించారనమాట. అంటే మన కోసం కాదులెండి అందరి కోసం చేశారు. ఇంక నేనొక్కటే ఉన్నానని చెప్పి కొంచెం పంపించారు నాకు. ఇంక సిద్ధుని అడిగితే వాడు ఆల్రెడీ తినేసొచ్చానని చెప్పాడు. పాపం వాడేం తినలేదు. ఇంక వచ్చిన వెంటనే పడుకున్నాడనమాట. నెక్స్ట్ డే ఆఫీస్ ఉంది కాబట్టి. ఇంక నేనొక్కటే కూర్చొని కొంచెం తిని ఉన్నాననమాట ప్రశాంతంగా. చెప్పండి ఈ వ్లాగ్ ఎలా ఉంది? ఇట్లాంటి వ్లాగ్స్ ఎప్పుడైనా పండగల టైంలో తీస్తే కొంచెం బావుంటుంది. నాకు నచ్చుతుంది. కొంచెం డిఫరెంట్‌గా ఉంటుందని చెప్పి అప్పుడప్పుడు ఇలాంటి వ్లాగ్స్ పోస్ట్ చేస్తుంటాను. సో, ఈ వ్లాగ్ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్, షేర్, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. క్రోధనామ సంవత్సరం కాబట్టి కొంచెం క్రోధాన్ని తగ్గించుకుందాం. ముఖ్యంగా నేను తగ్గించుకోవాలి. సో, ఈ వ్లాగ్ అయితే ఇంతే. అందరికీ బై బాయ్. టేక్ కేర్.